హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైమచ్చ యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్లో సెకండ్ సూపర్ 8 మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియాతోనే అయితే బంగ్లాదేశ్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఎవరికి జట్టులో చోటు లభించే అవకాశం ఉంది, ఎవరికి షాక్ కొట్టే అవకాశం ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా తొలి సూపర్ 8 మ్యాచ్లో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ పైన 47 పరుగుల తేడాతోనే విజయం అయితే సాధించింది. ఈ విజయంతోనే గ్రూప్ 1లో వచ్చేసరికి సెకండ్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది టీమిండియా. ఫస్ట్ పొజిషన్లో వచ్చేసరికి ఆస్ట్రేలియా ఉండడం జరిగింది. నెట్ రన్ రేట్ కారణంగాను టీమిండియా రెండో పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా అటు బ్యాటింగ్లో కానీ, ఇటు బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ రాణించడం జరిగింది. బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్తో కూడిన బౌలింగ్ లైనప్ అయితే రాణించడం జరిగింది. ఓవరాల్గా వీళ్ళందరూ రాణించడంతోనే ఆఫ్ఘనిస్తాన్ పైన టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించింది. ముఖ్యంగా మన సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి కేవలం 27 బంతుల్లోనే 53 పరుగులు అయితే చేయడం జరిగింది. భీకరమైన ఇన్నింగ్స్తోనే అయితే టీమిండియా విజయం సాధించాలని చెప్పుకోవచ్చు. అయితే తొలి విజయం జోరు మీద ఉన్న టీమిండియా తర్వాత బంగ్లాదేశ్తోని సెకండ్ సూపర్ 8 మ్యాచ్ అయితే ఆడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి పివి రిచర్డ్ క్రికెట్ స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్ 8 గంటలకైతే ప్రారంభమవుతుంది. అదేవిధంగా బంగ్లాదేశ్ విషయానికి వచ్చినట్లయితే తొలి సూపర్ 8 మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి 28 పరుగుల తేడాతోనే బంగ్లాదేశ్ అయితే ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అయితే చూసింది. అయితే బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11లో చూసుకుంటే 2 చేంజెస్లు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఆ చేంజెస్ ఏమంటే శివం దుబే, అదేవిధంగా రవీంద్ర జడేజా జట్టు నుంచి అవుట్ చేసి అతని ప్లేస్లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ను, అదేవిధంగా యశస్వి జైస్వాల్ తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. గ్రూప్ మ్యాచ్ల నుంచి సూపర్ 8 మ్యాచ్ల వరకు మన శివం దుబే, అదేవిధంగా రవీంద్ర జడేజా అయితే పూర్తిగా విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివం దుబే మాత్రం అయితే స్టార్టింగ్ 2 మ్యాచ్లో దారుణంగా విఫలం అవడం జరిగింది. అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది శివం దుబే. అయితే తొలి సూపర్ 8 మ్యాచ్లో కూడా మరోసారి అయితే శివం దుబే విఫలం అవడం చెప్పుకోవచ్చు. కేవలం 10 పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది. అందుకే శివం దుబేను పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ను తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా రవీంద్ర జడేజా వచ్చేసరికి కూడా టీ20 ప్రపంచ కప్ 2024లో 4 పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నా చెప్పుకోవచ్చు. ఆడిన ఇప్పటి వరకు రవీంద్ర జడేజా 4 మ్యాచ్లు ఆడి కేవలం ఒకే ఒక వికెట్ తీయడం జరిగింది బౌలింగ్ పొజిషన్లో. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో అనుకున్నంత స్థాయిలో ఇప్పటి వరకు అయితే ప్రదర్శన అయితే హైయెస్ట్ స్కోర్ కూడా నార్మల్గా 10-15 లోపే ఉండడం జరిగింది. ఈ 2 విభాగాల్లో వీళ్ళిద్దరే మాత్రం విఫలమవుతున్నతో బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో వీళ్ళిద్దరిని పక్కన పెట్టి అతని ప్లేస్లో యశస్వి జైస్వాల్, అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ జరిగిన మ్యాచ్ అనంతరం మన రోహిత్ శర్మ ప్రజెంటేషన్ సమయంలో మాట్లాడుతూ ఒక పేసర్ అవసరమైతే మహమ్మద్ సిరాజ్ని తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. అదే అప్పుడు చెప్పడంతోనే ఇప్పుడు బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వెస్టిండీస్ పిచ్చులు చాలా వరకు అందరు కూడా ఊహించింది ఏంటంటే స్పిన్ బౌలింగ్కి అనుకూలిస్తుంది, స్పిన్కి ఎక్కువ అనుకూలిస్తుంది అనుకున్నారు. కాకపోతే పేస్ విభాగానికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ప్యాట్ కమన్స్ వరుసగా 3 వికెట్లు తీయడం జరిగింది. ఆ మ్యాచ్లో కూడా పేసర్లే రాణించడం జరిగింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా మన భారత బౌలర్లు అద్భుతంగానే రాణించడం జరిగింది పేస్ విభాగం. దీన్ని బట్టి చూస్తే పేస్ విభాగంకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్న వెస్టిండీస్ పిచ్చులు మాత్రమైతే. అందుకే మహమ్మద్ సిరాజ్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మన రవీంద్ర జడేజా ప్లేస్లో. అదేవిధంగా యశస్వి జైస్వాల్ని తీసుకుంటే బ్యాటింగ్ డెప్త్ కోసమే యశస్వి జైస్వాల్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే శివం దుబే పూర్తిగా విఫలం అవుతుండడంతో అతని ప్లేస్లో యశస్వి జైస్వాల్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 చేంజెస్ మాత్రమే టీమిండియా బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ యశస్వి జైస్వాల్ జట్టులో తీసుకోకపోతే యథావిధిగా శివం దుబే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్స్ట్రా పేసర్ తీసుకుంటే మాత్రమైతే రవీంద్ర జడేజా బెంచ్కే పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మార్పులతోనైతే టీమిండియా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఏ మార్పు చేయబోతే యథావిధిగా జట్టు అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా,
అక్షర పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజులతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. మరి మహమ్మద్ సిరాజ్ తీసుకుంటారా లేకపోతే జడేజాని తీసుకున్నారా అనేది ఈ ఒక్క ప్లేస్ కోసమే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. మరి చూద్దాం బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.